తాజాగా జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఫిబ్రవరి 9, 2027 వరకు భారతదేశానికి మంచి రోజులు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ శ్రీ సూర్యకాంత్ మరియు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మధ్య అత్యంత ఆవశ్యకమైన వాదోపవాదాలు జరిగాయి. కపిల్ సిబల్ ఆధార్ కార్డు ఉన్న ఓటర్స్ లిస్ట్ నుండి పేర్లు తొలగిస్తున్నారు అధికారులు. జస్టిస్ సూర్యకాంత్ ఆధార్ కార్డు ఉంటే ఓటు హక్కు ఎలా వస్తుంది? కపిల్ సిబల్ ఆధార్ ఒక గుర్తింపు కార్డు కాబట్టి ఆధార్ ఉన్న ప్రతి వ్యక్తి ఓటు హక్కు కలిగి ఉంటాడు. జస్టిస్ సూర్యకాంత్ ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కుపత్రం కాదు. మీ ఉద్దేశంలో పరాయి దేశం నుండి వచ్చి ఆధార్ కార్డు తీసుకుంటూ ఓటు హక్కు ఇవ్వాలా? కపిల్ సిబల్ మౌనమే సమాధానం. కోర్టులో నిశ్శబ్దం. జస్టిస్ సూర్యకాంత్ ఈ దేశంలో విదేశీయులకు ఓటు హక్కు లేదు సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్ని రాష్ట్రాల్లో జరగాల్సిందే. కపిల్ సిబల్కి ఫీజు ఆల్రెడీ ముట్టుంటుంది. వెనకుండి కపిల్ సిబల్కి గంటకి లక్షల్లో ఫీజుల రూపంలో ఇచ్చిన వాళ్ళకి ఆయాసం తప్పితే ఇంకేం దొరకదు. వెస్ట్ బెంగాల్లో మమతకి సీన్ అర్థమైంది కాబట్టి చాలా తెలివిగా సర్ని జరగనిస్తూనే మరో పక్క తన ఎమ్మెల్యేని బహిష్కరించి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ముర్షిదాబాద్లో బాబ్రీ మసీద్ కట్టమని ప్రోత్సహిస్తోంది. ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లను ఏరివేస్తూ పోతూ ఉండే కొద్దీ మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి పథకం సిద్ధం చేసి అఫ్కోర్స్ కాంగ్రెస్తో సహా మిగిలిన ప్రతిపక్షాలు మమతతో చేతులు కలుపుతాయి. ద్రావిడ పార్టీలో ఉన్నంతకాలం తమిళనాడులో మత ఘర్షణలు జరగవనే రికార్డుని స్టాలిన్ చేతనే బద్దలు కొట్టిస్తోంది ఎలక్షన్ కమిషన్. తిరుప్పరకొండరం సుబ్రహ్మణ్య స్వామి దీపోత్సవం ఆపడానికి స్టాలిన్ చేసిన ప్రయత్నం రాబోయే రోజుల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఓ ట్రైల్ వేశారు. అక్కడ అలా జరుగుతున్నది కాబట్టి దాన్ని ఆపండి అంటూ అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు ఇక ముందు ఉండవు. జస్టిస్ సూర్యకాంత్ గారు ఏదన్నా ఒక కేసు విషయంలో పిటిషన్ వేయడానికి సీనియర్ లాయర్, అతనితో పాటు ముందే అనుమతి తీసుకున్న అతని జూనియర్లని 4 కంటే ఎక్కువ మందిని కోర్టులోకి అనుమతించొద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు ఒక పిటిషన్ వేయడానికి 10ల సంఖ్యలో అడ్వకేట్లు హాజరయ్యేవారు. అంటే తమ సంఖ్యను చూపించి అర్జెంటుగా కేసు విచారణ చేయమని సదరు న్యాయమూర్తి మీద ఒత్తిడి తేవడానికి సైకలాజికల్గా భయపెట్టడానికి అనమాట. ఇక ముందు కపిల్ సిబల్ లాంటి హైలీ పెయిడ్ అడ్వకేట్లకి కూడా వరుస సంఖ్యలో పిటిషన్ వేయడానికి అనుమతిస్తారు. సర్ని వ్యతిరేకిస్తూ ఎవరన్నా మాటికి పిటిషన్లు వేసే అవకాశం లేకుండా చేశారు జస్టిస్ సూర్యకాంత్ గారు. అందుకే ఫిబ్రవరి 9, 2027 చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు రిటైర్ అయ్యే వరకు మన దేశానికి మంచి రోజులు అన్నది. ఓట్ చోరీ విషయంలో అమిత్ షాజీ సమాధానం ఇస్తుంటే రాహుల్ లోక్సభ నుండి వాకౌట్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం తమకి లోక్సభలో సుప్రీంకోర్టులో మాయ చేసే అవకాశం ఉండదని తెలిసిపోయింది. భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలనే సలహా కోసం జర్మనీ వెళ్ళాడు రాహుల్. ఫిబ్రవరి 9, 2027 వరకు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళకి ఆదాయం ఉండదు. ఇక ఇండిగో సంక్షోభం మీద అత్యవసర విచారణ కోసం వేసిన పిటిషన్లని విచారణకి తీసుకోలేదు జస్టిస్ సూర్యకాంత్ గారు. పైలట్ల అసోసియేషన్ వేసిన కోర్టు దక్కని కేసుని ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించిన హైకోర్టు కేంద్ర పౌర విమానయాన శాఖకి, డీజీసీఏకి, ఇండిగోలకి నోటీసులు ఇచ్చింది వివరణ ఇవ్వమని. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనే దాని మీద పైలట్స్ అసోసియేషన్ కేసు ఎందుకు వేశాయంటే డిసెంబర్ 1 నుండి అమలు చేస్తామని చెప్పిన కార్ 24 నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇండిగోకి ఫిబ్రవరి 10 వరకు గడువు పెంచినందుకు. జాతీయ ఛానల్స్ ఎందుకు రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించాయంటే పౌర విమానయాన శాఖ మంత్రి గారు అఫిడవిట్ ఇచ్చారు, డిసెంబర్ 1 కల్లా కార్ 24 నిబంధనలు అమలు చేస్తాను. మరి కోర్టు దగ్గర నవదా?